హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా చేసుకునే ఒక సింపుల్ వర్క్ చూపిస్తున్నాను. ఇది జస్ట్ 75 రూపీస్లో మీకు ఈ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్: గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్, ఇవి 30 రూపీస్ ఇవి కావాలి ఈ బ్లౌజ్కి. ఇదే ప్లేస్లో మీరు బాల్ చైన్ యూజ్ చేస్తే కనుక బాల్ చైన్ 3 మీటర్స్ తీసుకోండి. నెక్స్ట్ స్టోన్ లైన్, దీంతో పాటు గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్, ఇవి 10 రూపీస్ ఇవి చాలు. అంటే 100 కుందన్స్ 10 రూపీస్ కదా, 10 రూపీస్ సరిపోతాయి. నెక్స్ట్ మెరూన్ కలర్ యాంకర్ థ్రెడ్, ఇది 5 రూపీస్. ఫస్ట్ యాంకర్ థ్రెడ్ 3 పేటలే తీసుకున్నాను. 6 పేటల నుంచి 3 పేటలు విడదీసి వాటిని 3 పేటలే ముడివేసి దాన్ని గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. నేను ఇక్కడ కొద్దిగా కుట్టు చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు నెక్ చుట్టూ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి నా పాత వీడియోస్ చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు అక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ క్లిక్ చేయండి. ఆల్ క్లిక్ చేసినప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు మొత్తం నెక్ చుట్టూ మెరూన్ కలర్ థ్రెడ్తో 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇదే ప్లేస్లో మీరు సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ 1 లైన్ తీసుకుని దాన్ని నెక్ చుట్టూ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. చూస్తున్నారుగా, సేమ్ ఇదే విధంగా మీరు మొత్తం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో కూడా 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ ఏమో యాంకర్ థ్రెడ్, తర్వాత గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో మొత్తం 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్కన బీడ్స్ కుట్టడానికి నీడిల్ తీసుకుని గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ కుట్టుకోవాలి. నేను ఇక్కడ 10 బీడ్స్ తీసుకుని ఎట్ ఏ టైం కుడుతున్నా. ఇలా కుట్టినప్పుడు గ్యాప్ రాకుండా ఉండాలంటే నేను చూపించే విధంగా కుట్టుకోండి. మీకు ఈ బీడ్స్ కుట్టుకోవడం ఇష్టం లేకపోతే సింపుల్గా బాల్ చైన్ తీసుకోండి. గోల్డ్ కలర్ బాల్ చైన్ మీటర్ 10 రూపీస్ ఉంటుంది. అది మీటర్ మీకు 3 మీటర్స్ అయితే ఈ బ్లౌజ్కి సరిపోతుంది. ఇదే ప్లేస్లో మీరు బాల్ చైన్ అటాచ్ చేసుకుని బాల్ చైన్ని కంపల్సరీ చిన్న చిన్న టాకాలు వేసుకోవడం వల్ల అది ఊడిపోకుండా ఉంటుంది. బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు దీని పక్కన గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ స్టోన్ లైన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ అటాచ్ చేసుకున్న స్టోన్ లైన్ కూడా కంపల్సరీ చిన్న చిన్న టాకాలు వేసుకుని కుట్టుకోండి. అలా కుట్టుకోవడం వల్ల ఆఫ్టర్ వాష్ ఊడిపోకుండా ఉంటుంది. మళ్ళీ ఈ స్టోన్ లైన్ పక్కన ఇంకొక లైన్ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ కుట్టుకోవాలి. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా కదా, ఇదే ప్లేస్లో బాల్ చైన్ కూడా యూజ్ చేయొచ్చని.
చూస్తున్నారుగా ఇక్కడతో గోల్డ్ కలర్ బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు దీని పక్కన నేను చాక్ పీస్తో ఈ విధంగా డ్రా చేసుకున్నాను డిజైన్ అనేది. మీకు రైట్ సైడ్కి పైకి వచ్చే విధంగా సేమ్ ఇదే విధంగా, కాకపోతే మన షేప్లు అనేవి నెక్ చుట్టూ కరెక్ట్గా గీసుకోవాలి. నేను ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉన్నట్టుగా కుడుతున్నా కాబట్టి పైకి వచ్చే విధంగా గీసాను. ఇప్పుడు వీటి మధ్యలో గ్లూ అప్లై చేశా కదా, ఈ గ్లూ పైన గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్లో ఇట్లా ఫ్లవర్స్లో స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న 2 ఇక్కడ కుట్టి చూపిస్తున్నాను కదా, ఇందులో ఫస్ట్ వన్ నేను గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ తీసుకుని కుడతాను. సెకండ్ వన్ ఏమో బాల్ చైన్ యూస్ చేసి కుట్టి చూపిస్తాను. 2 వేస్లోనే చూపిస్తా, ఎవరికి ఏది బాగా కన్వీనియంట్గా ఉంటే దాంతో కుట్టుకోండి. ఇప్పుడు బీడ్స్ మీరు ఈ విధంగా కొన్ని బీడ్స్ ఎక్కించుకునైనా కుట్టుకోవచ్చు, లేకపోతే నేను నెక్స్ట్ సెకండ్ వే చూపిస్తాను. అది ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడతో కొన్ని బీడ్స్ ఎక్కించి కుట్టాం కదా, మిగిలిన ఈ ఫ్లవర్ చుట్టూ మనకి ఎన్ని బీడ్స్ సరిపోతాయి అన్ని బీడ్స్ ఒకేసారి ఎక్కించుకుని ఈ షేప్ మీద కరెక్ట్గా గ్లూ అప్లై చేయాలి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం కరెక్ట్గా ఈ షేప్ కరెక్ట్గా గ్లూ అప్లై చేసుకుని ఈ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ మొత్తం ఈ షేప్కి ఎన్ని బీడ్స్ పడతాయి అన్నీ ఒకేసారి ఎక్కించేసుకుని కింద మనం కరెక్ట్గా షేప్ అడ్జస్ట్ చేసుకుంటా ఎండింగ్ పాయింట్లో కిందకి దించేసి మధ్యలో చిన్న టాకాలు వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఇక్కడ నేను కిందకి దించేసాను కదా, ఇప్పుడు దీన్ని చిన్న టాకాలు వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకుంటూ మనం ఈ టాకాలు అనేవి వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కుందన్కి పైన హాఫ్ రింగ్ లాగా గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ మళ్ళీ ఇంకొక రింగ్ అనేది కుట్టాలి. ఓన్లీ ఈ కుందన్ పైనే వచ్చే విధంగా అది కూడా చూపిస్తున్నాను. మధ్యలో ఒక టాకా వేసుకోండి సరిపోతుంది. ఇవి ఇలా కింద దించేసిన తర్వాత మధ్యలో టాకా వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఉన్న ఫ్లవర్ని నేను గోల్డ్ కలర్ బాల్ చైన్ యూస్ చేసి చూపిస్తాను చూడండి. సేమ్ ఇదే విధంగా మీరు షేప్ కరెక్ట్గా గ్లూ అప్లై చేసుకుని ఆ షేప్కి మనకు బాల్ చైన్ ఎంత సరిపోతుందో అంత పీస్ కట్ చేసుకుని దీనిపైన అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా మీరు బాల్ చైన్ని ఈ గ్లూ పైన పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం బాల్ చైన్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుందన్ పైన కూడా మనం హాఫ్ సర్కిల్ లాగా బాల్ చైన్ని అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ దీనికి ఎంత సరిపోతుందో అంత బాల్ చైన్ కట్ చేసుకుని కరెక్ట్గా మనం షేప్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని దీనికి అటాచ్ చేయాలి. ఇప్పుడు అటాచ్ చేసిన దీన్ని కంపల్సరీ చిన్న టాకాలు వేసి కుట్టుకోవాలి, అది మర్చిపోవద్దు. నెక్స్ట్ యాంకర్ థ్రెడ్ 6 పేటలు తీసుకుని ఈ లోపల మొత్తం నేను ముద్ద కుట్టుతో ఫుల్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో తీసుకున్నాను కదా, దీనికి ఆపోజిట్లో కిందకి దించాలి. ఈ విధంగా మీరు ముద్ద కుట్టు అనేది కుట్టుకుంటూ ఈ ఫ్లవర్ లోపల మొత్తం మనం ఫిల్ చేసుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ జాగ్రత్తగా చూపిస్తున్నాను చూడండి.
చూస్తున్నారుగా ఈ విధంగా ముద్ద కుట్టుకుంటూ మనము ఈ రేఖను అనేది ఫిల్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా కుట్టుకుంటే మనకి రేఖ అనేది ఫిల్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన రేఖలు కూడా మనం నెక్ చుట్టూ ఫిల్ చేసుకోవాలి. మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు యాంకర్ థ్రెడ్ని మళ్ళీ 2 పేటలే, మొత్తం 6 పేటలు ఉంటాయి కదా యాంకర్ థ్రెడ్, అందులో ఓన్లీ 2 పేటలు తీసుకుని ఈ ఫ్లవర్స్ చుట్టూ అలానే నెక్ చుట్టూ వచ్చే విధంగా గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా కుట్టి చూపిస్తున్నాను. సేమ్ అదే విధంగా మీరు ఈ ఫ్లవర్స్ చుట్టూ అలానే నెక్ చుట్టూ ఉన్న ఈ బీడ్స్ ఉన్నాయి కదా గోల్డ్ కలర్ బీడ్స్, వాటి చుట్టూ కూడా వచ్చే విధంగా గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీరు నెక్ చుట్టూ ఉన్న ఫ్లవర్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉండదనేది మర్చిపోవద్దు. ఏ ఫ్లవర్స్ మీరు కంటిన్యూస్గా నెక్ చుట్టూ వేసుకోవాలి. షేప్ అనేది ఎలా రావాలన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి. దాన్ని బట్టి మీరు ఈ ఫ్లవర్ షేప్లు అనేవి లెఫ్ట్కి రైట్కి ఎలా ఉండాలో చూసుకుని అలానే సెంటర్ పాయింట్లో స్ట్రైట్గా వచ్చేస్తుంది ఈ లైన్ అనేది, అది కూడా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ ఏమో ఇటు వాల్నట్టు, రైట్ సైడ్కి అటు వాల్నట్టు ఉన్నాయి ఈ ఫ్లవర్స్. సేమ్ అదే విధంగా మీరు ఫ్లవర్స్ అనేవి చాక్ పీస్తో గీసుకుని, నేను ఇక్కడ ఒక 2 ఫ్లవర్స్ కుట్టి చూపించాను కదా, సేమ్ అదే విధంగా మీరు నెక్ చుట్టూ కంప్లీట్గా కుట్టుకుంటే డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసరికి సేమ్ ఇదే పార్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.